నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శుక్రవారం టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధానంగా కొలికపూడి వివాదంపై పార్టీ సీనియర్లతో చర్చించారని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే కొలికపూడిని పార్టీ నుంచి పంపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లే కనిపిస్తోందని అంటున్నారు. పార్టీ కంటే తమ వ్యక్తిగత పరపతి వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచామని కొద్దిమంది భావిస్తున్నారని, అలాంటి వారితోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారని అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి సమస్యాత్మకంగా వ్యవహరిస్తున్న కొలికపూడితో ఇక వేగలేమని, ఆయనే వెళ్లిపోతారని ఇన్నాళ్లు ఎదురు చూసిన అధినేత ఇంకా ఎదురు చూడకూడదని భావిస్తున్నారని టీడీపీ సీనియర్లు చెప్తున్నారు. ఇక పార్టీ ఫండ్ పేరిట విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చానని ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఎంపీ చిన్ని కూడా ధీటుగానే స్పందించారు. అయితే ఈ ఎపిసోడ్ వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఇద్దరిని పార్టీ క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఇక లండన్ నుంచి తిరిగొచ్చిన తరువాత ఈ ఎపిసోడ్ పై నిర్ణయం తీసుకుంటానని సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. కానీ ఇప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. విదేశీ పర్యటన ముందు ఓ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే కన్నా తాను రాష్ట్రంలో ఉన్నప్పుడే చర్యలు తీసుకుని ఆ తరువాత చోటు చేసుకోబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్న ఆలోచనతోనే ఎమ్మెల్యేపై వేటు నిర్ణయాన్ని ఓ వారం వాయిదా వేసినట్లు చెప్తున్నారు. ఎమ్మెల్యే ఎంపీని పిలిపించి మాట్లాడతానని చెప్పినప్పటికీ ఎంపీ విషయం కొంత సానుకూలంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఎమ్మెల్యే వ్యవహారంలో ఎంపీ బహిరంగంగా స్పందించిన విధానంపైనే ముఖ్యమంత్రికి కొంత అభ్యంతరం ఉందని అంటున్నారు. అదే సమయంలో పరిస్థితి ఇంతవరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఎంపీ విస్మరించారని సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఎంపీ విస్మరించారని సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు చెప్తున్నారు.